అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక క్రేజీ ఎకనామిక్ సిమ్యులేషన్ గురించి విశ్లేషించుకోబోతున్నాం. అదేంటంటే అకస్మాత్తుగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి గుట్టల కొద్దీ డబ్బు దొరికితే ఏం జరుగుతుంది? వినడానికి భలే ఉంది కదూ. అసలు కదేంటో చూద్దాం. ఒక్కసారి ఇలా ఊహించుకుందాం. రేపు పొద్దున్నే నిద్ర లేవగానే మన బ్యాంక్ అకౌంట్లో, మన ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్లలో, మన పక్కింటి వాళ్ళ అకౌంట్లలో ఇలా ప్రతి ఒక్కరి ఖాతాలో అక్షరాల ₹1,00,00,000 క్రెడిట్ అయితే, ఎస్, ఎగ్జాక్ట్గా ₹1,00,00,000. వినడానికే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది కదా. సరే, ఈ ఊహల లోకంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. నిజంగానే అందరికీ ₹1,00,00,000 వస్తే ఆ ఫస్ట్ డే అసలు ఏం జరుగుతుంది? మన చుట్టూ ఉన్న సొసైటీలో ఎలాంటి కల్లోలం లేదా ఎలాంటి పండగ వాతావరణం కనిపిస్తుందో తెలుసా? ఆ మొదటి రోజు నిజంగా ఒక భారీ పండగలానే ఉంటుంది. ముందుగా అందరికీ వచ్చే థాట్, అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నప్పుడు ఇంకా పనెందుకు అని. సో ఎవరూ ఉద్యోగాలకు వెళ్లరు. ఏళ్లుగా కొనాలనుకుంటున్న డ్రీమ్ కార్ల కోసం షోరూమ్స్ మీద పడతారు. కలల ఇల్లు కొనేద్దామని రియల్ ఎస్టేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. ఇంకొందరైతే ఏకంగా వరల్డ్ టూర్స్ బుక్ చేసేసుకుంటారు. అంతా ఒక కలలాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ అద్భుతమైన కల ఆ మరుసటి రోజుకే ఎలా ముక్కలవుతుందో చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవును, ప్రాబ్లం అంతా మొదటి రోజు కాదు, ఆ రెండో రోజు తెల్లవారడంతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎకానమీలో డిమాండ్ షాక్ అనే ఒక పెద్ద భూతం నిద్రలేస్తుంది. ఆలోచించండి, లక్షలాది మంది ఒకేసారి కార్ల షోరూంల మీద పడితే ఏమవుతుంది? అందరూ ఒకేసారి ఇల్లు కొనియాలని డిసైడ్ అయితే? మార్కెట్లో ఉన్న కార్లు, ఇల్లు చాలా లిమిటెడ్, కానీ కొనేవాళ్ల దగ్గర డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల డిమాండ్ ఒక్కసారిగా పీక్స్కెళ్ళిపోయి వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది మామూలు క్రైసిస్ కాదు. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గరే మన ఎకనామిక్ స్టోరీలోకి మెయిన్ విలన్ ఎంట్రీ ఇస్తాడు. వాడే ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం. ఇదొక చేదు నిజం. సింపుల్గా చెప్పాలంటే, మార్కెట్లో పరిమితంగా ఉన్న వస్తువుల కోసం విపరీతమైన డబ్బు పోటీ పడినప్పుడు ఆ వస్తువుల రేట్లు ఊహించనంతగా పెరిగిపోతాయి. ఇదే ద్రవ్యోల్బణం. దీని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మన దైనందిన జీవితంలో వాడే వస్తువుల రేట్లు ఎలా మారిపోతాయంటే, నిన్నటిదాకా కేవలం ₹50 ఉన్న ఒక లీటర్ పాలు ఆ రోజు ఏకంగా ₹200 అయిపోవచ్చు. అలాగే ₹100 వచ్చే కూరగాయలు ఒకేసారి 500కి చేరొచ్చు. ఇక్కడ మనకు అర్థమయ్యే లాజిక్ ఏంటంటే, మన దగ్గర ఎంత డబ్బున్నా సరే దానికి తగ్గట్టుగా వస్తువుల ఉత్పత్తి పెరగకపోతే ఆ కరెన్సీ నోట్లకు ఏ విలువ ఉండదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మరో ఎత్తు. అదేంటంటే, అందరి దగ్గర తలా ₹1,00,00,000 ఉన్నప్పుడు అసలు పనిచేయడానికి ఎవరొస్తారు? మన రోజువారీ పనులు, మన వ్యవస్థ సజావుగా నడవడానికి కావలసిన ఆ బేసిక్ పనులు ఎవరు పూర్తి చేస్తారు? ఇదొక సమాధానం దొరకని ప్రశ్న. అసలు మ్యాటర్ ఏంటంటే, అందరూ కోటీశ్వరులే అయినప్పుడు పొలంలోకి వెళ్లి వ్యవసాయం చేసేదెవరు? మనల్ని ఆఫీసులకు, ఊర్లకు తీసుకెళ్లడానికి బస్సులు నడిపే డ్రైవర్లు ఎక్కడి నుంచొస్తారు? మన వీధుల్లో రోజు చెత్తనెవరు క్లీన్ చేస్తారు? మనం తినడానికి హోటళ్లల్లో వంట ఎవరు చేస్తారు? ఇలా ఏ ఒక్కరూ పనిచేయడానికి ముందుకు రాకపోతే అక్షరాల మన సమాజం పూర్తిగా కుప్పకూలిపోతుంది. దీన్ని బట్టి మనకొక భయంకరమైన వాస్తవం కళ్ళకట్టినట్టు కనిపిస్తోంది. కేవలం కాగితం మొక్కలు అంటే డబ్బులతో మాత్రమే ఈ ప్రపంచాన్ని నడపలేం. పొలం దున్నే రైతులు లేకపోతే మనకు ఆహారం దొరకదు. అలాగే వైద్యులు, నర్సులు లేకపోతే ప్రాణాలు నిలబడవు. ఒక సొసైటీ బ్రతికి బట్టకట్టాలంటే మనుషుల శ్రమ, వాళ్ల స్కిల్స్, వాళ్ళు అందించే సర్వీసులు ఎంతో ముఖ్యం. వాటిని కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్నటికీ భర్తీ చేయలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని నెలల వ్యవధిలోనే అసలు ఏం జరుగుతుందో తెలుసా? ఆ ₹1,00,00,000 కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతుంది. ఫస్ట్ డే అందరూ వావ్, మనం కోటీశ్వర్లం అని సంబరాలు చేసుకున్నా కొన్ని నెలలు తిరిగేసరికి ఆ డబ్బుతో కనీసం ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా కొనలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కోట్లు ఉండటం వల్ల కరెక్ట్గా ఏడాది తిరిగేసరికి ఆ కోటీశ్వరుడు అనే పదానికి ఉన్న వాల్యూ 0 అయిపోతుంది. అందుకే ఈ మొత్తం ఎకనామిక్ సిమ్యులేషన్ మనకొక పవర్ఫుల్ లైఫ్ లెసన్ నేర్పుతోంది. అదేంటంటే, ధనవంతులు కావడమంటే గుట్టల కొద్దీ డబ్బును ప్రింటు చేసి జేబులో పెట్టుకోవడం కాదు. సమాజానికి ఉపయోగపడే ఒక వాస్తవైన వాల్యూను, అంటే విలువను క్రియేట్ చేయడం. మిగతా వాళ్లకంటే ఎక్కువ వాల్యూను మనమెప్పుడైతే అందిస్తామో అప్పుడే అసలైన సంపద పుడుతుంది.